సార్ చాలామంది యంగ్ గైస్లో వెరికోసిల్తో చాలామంది బాధపడుతున్నారు. చాలామంది బయటికి రారు కూడా. ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి కూడా బయటికి రారు. అసలు వెరికోసిల్ అంటే ఏంటి సార్? వెరికోసీల్ అంటే యాక్చువల్గా సింపుల్గా చెప్పాలి అంటే డిఫెక్టివ్ వెయిన్స్, మనకి బాడీ అంతా కూడా ఆర్టరీస్ వెయిన్స్ ఉంటాయి కదండి. సో ఎస్పెషల్లీ టెస్టికల్స్ దగ్గర ఉన్న వెయిన్స్ ఎన్లార్జ్ అవ్వడం, వాటి దగ్గర డిఫెక్టివ్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చే ప్రాబ్లం వెరికోసీల్. మీరు అన్నట్టుగానే యంగ్ గైస్లో రిలేటివ్గా వెరీ కామన్. సమ్టైమ్స్ ఓల్డ్ కేసెస్లో కూడా చూస్తాంలే కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూస్తుంటాం మనం ఈ వెరికోసీల్ అనేది. సో సింపుల్గా చెప్పాలి అంటే డిఫెక్టివ్ వెయిన్స్ విల్ కాజ్ ద వెరికోసీల్ ప్రాబ్లం. అసలు వెరికోసిల్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు అసలు ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? సో సమ్ టైమ్స్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, లైక్ మనకి యూజువల్గా ఏంటంటే వెరికోసిల్ వల్ల మనకి పెయిన్, అటువైపు డ్రాగింగ్ సెన్సేషన్, కొంచెం కాన్స్టెంట్ డిస్కంఫర్ట్ ఇవి ఉంటాయి అనమాట. అండ్ ఒక్కొక్కసారి చూస్తే టెస్టికల్స్ ఎన్లార్జ్ అయినట్టు కూడా ఉంటాయి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ కామన్గా అందరూ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే లైక్ మనకి ఇప్పుడు వెరికోసిల్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్. ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం వెరికోసిల్ని డయాగ్నోస్ చేస్తాం అనమాట. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ అల్ట్రాసౌండ్ మోస్ట్లీ ఈ మన వెరికోసిల్ని డయాగ్నోస్ చేసేస్తాం. ఈ వెరికోసిల్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయి సార్? యా, ఆబ్వియస్లీ లైక్ ఎనీ ప్రాబ్లం మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఎట్ సమ్ పాయింట్ మనం వీ విల్ ల్యాండ్ ఇన్ టు కాంప్లికేషన్స్. లైక్ ఇప్పుడు వెరికోసిల్ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఉన్న డిస్కంఫర్ట్, పెయిన్, వీటితో పాటు మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ అనగానే మనం జనరల్గా మేల్స్ 2 sides చూడాలి. సో మేల్స్లో ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద కామన్ రీజన్ వచ్చేసి వెరికోసిల్. సో దిస్ విల్ బి ద మేజర్ కాంప్లికేషన్. అండ్ వెరీ రేర్గా టెస్టికల్స్ బాగా చిన్నవి అయిపోవడం, తర్వాత ఈ ఆబ్వియస్గా ఇన్ఫర్టిలిటీ కూడా ఎందుకు వస్తుంది అంటే డిఫెక్టివ్ స్పర్మ్ ప్రొడక్షన్ వల్ల కానీ, లేదా స్పర్మ్ తక్కువ ప్రొడక్షన్ అవ్వడం వల్ల కానీ మనకి కామన్గా ఈ వెరికోసిల్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ వెరికోసిల్ వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుందంటారు. యా, ఆబ్వియస్లీ. సో ముందే జాగ్రత్తగా ఉండాలంటారు. అసలు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి సార్? సో జనరల్గా వెరికోసిల్కి మనకి కామన్గా తెలిసిన ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ. లైక్ ఇంతకుముందు రొటీన్గా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు లైక్ మైక్రో సర్జరీస్ రకరకాలు వచ్చాయి. సో సర్జికల్ ఆస్పెక్ట్లో ఎందుకు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ వచ్చాడు అంటే, లైక్ మేము కూడా సర్జరీ లేకుండా వెరికోసిల్ని ట్రీట్ చేస్తాం. నేను ముందుగానే చెప్పినట్టు డే కేర్ బేసిస్ మీద పేషెంట్ సర్జరీ అయిన 2-3 అవర్స్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కార్ కానీ, సూచర్ కానీ, ఎలాంటి కోత ఉండదు. ఇలాంటి విషయంలో అంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సర్జరీ చేయాలంటే అమ్మో చాలా భయమేమో, డేంజర్ ఏమో అనే అపోహతో చాలామంది ఉంటారు సార్. మరి వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? యా, మేము వెరికోసిల్ ఎంబులేషన్ ద్వారా ఏంటంటే ఎటువంటి సర్జరీ లేకుండా చేస్తాం. యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కార్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. స్కార్ కూడా ఉండదు, చిన్నది కూడా. ఎగ్జాక్ట్లీ. బికాజ్ మేము టెస్టికల్స్ దగ్గర ఆపరేట్ చేయము, వేరే థైలో ఆపరేట్ చేసి టెస్టికల్స్ ద్వారా వరకు రీచ్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తాం. యూ వోంట్ బిలీవ్, చాలామంది స్కార్ వల్ల ఆర్మీలో కానీ పోయి వీటిల్లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పుడు ఏదైనా సివిల్స్ కానీ దేనికైనా ప్రిపేర్ అవుతుంటే ఇట్లాంటి ఏదైనా స్కార్ ఉంటే తీసుకోరు కదా, దాని గురించి కూడా చాలా మంది ఆలోచిస్తారు. సో చాలా మంది ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అండి. బికాస్ కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్, నో ఎనస్థీషియా, నో స్కార్, నో కట్, నో సూచర్. సో వెరికోసిల్ ఎంబులేషన్ అనేది చాలా అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ ఫర్ వెరికోసిల్ ప్రాబ్లం. ఈ వెరికోసిల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో దీనికి సక్సెస్ రేట్ ఎంత ఉందండి? ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతి ప్రొసీజర్ అంటే లైక్ ఏ ప్రొసీజర్ అయినా 100% అనేది చెప్పడం కష్టం. బికాజ్ ఇది మేము కంప్లీట్గా క్యాత్ ల్యాబ్లో ఎక్స్రేస్ గైడెన్స్లో చేయడం ద్వారా వెన్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ. ఎందుకంటే ఇది ఒక లైవ్లో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక వెయినే కాదు, మల్టిపుల్ వెయిన్స్ డిఫెక్టివ్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మేము చూసుకొని జాగ్రత్తగా అన్నిటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల సర్జరీతో పోలిస్తే దీంట్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కానీ, సక్సెస్ రేట్ కానీ ఎక్కువ. సార్ దీనివల్ల ఏదైనా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? కాంప్లికేషన్స్ చాలా మైనర్ కాంప్లికేషన్స్ అండి. మ్యాక్సిమం చేసే దగ్గర మైల్డ్ పెయిన్, తర్వాత నేను ఎక్కడైతే థైలో పంచర్ చేస్తానని చెప్పాను కదా, అక్కడ ఏదైనా మైనర్ బ్లీడింగ్. అదర్వైజ్ యాజ్ సచ్ మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఈ ఆస్పెక్ట్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న అపోహ ఉందన్నమాట. మేము వాడే మెటీరియల్స్, మేము కాయిల్స్ అంటే నాకు రొటీన్గా ఓపీలో అడుగుతూ ఉంటారు, మీరు కాయిల్స్ వాడతారు, ఆ కాయిల్స్ తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతాయంట కదా, లేదా మీరు గ్లూ వాడతారు, ఆ గ్లూ మళ్ళీ గుండెల్లోకి వెళ్ళిపోద్దంట కదా అని. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ అది కంప్లీట్లీ అబ్సల్యూట్లీ మిత్ అండి. బికాస్ మేము ఒక్కసారి ప్రొసీజర్ చేసిన తర్వాత
మేము వాడిన మెటీరియల్స్ అనేవి ఎక్కడికి వెళ్ళవు, అవి అక్కడే ఉంటాయి. అవి అక్కడ ఉండడం వల్ల మనకి ఏ నష్టం కూడా ఉండదు. కాయిల్స్ మైగ్రేట్ అయ్యి గుండెల్లోకి వెళ్ళి, గ్లూకాస్ట్ మైగ్రేట్ అయ్యి గుండెల్లోకి వెళ్ళి ఇలాంటివి ఏమి అవ్వు. డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఎస్ దేర్ ఈస్ 1% ఛాన్స్, బట్ ఆ 1% కూడా రాకుండా చేయడమే మా స్పెషాలిటీ. అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం పెట్టుకోవద్దు. వారికోసిల్ ఎంబలైజేషన్ అనేది అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్. లైక్ మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు ప్రొసీజర్కి, అంటే లైక్ ప్రొసీజర్ చేయించుకోవడానికి. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు కాంప్లికేషన్స్ రేట్ కూడా చాలా తక్కువ. చిన్న చిన్న పెయిన్, మైల్డ్ బ్లీడింగ్ తప్పితే యాజ్ సచ్ వేరే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. వారికోసిల్ ప్రాబ్లమ్కి సర్జరీ బెటరా లేకపోతే ఎంబలైజేషన్ బెటరా సార్? ఆబ్వియస్గా ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా లైక్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏది బెటర్ అనేది. సో అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, అండ్ పేషెంట్ కెన్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కార్, సూచర్, కట్ ఇలాంటి ఏమి ఉండవు. సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. సో డెఫినెట్లీ నేనైతే కాన్ఫిడెంట్గా ఎంబులేషన్ బెటర్ అని చెప్తాను. అండ్ లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు అపోహలు నమ్మొద్దండి. లైక్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చూస్ చేసుకోండి. యూ విల్ సీ ద ఆప్టిమల్ రిజల్ట్స్. యాక్చువల్లీ ఇది వారికోసిల్ అనే కాదు, ఏ ప్రాబ్లంకైనా కానీ ఈ త్రీ థింగ్స్. సో నో ద ఫ్యాక్ట్స్, దట్స్ మై అల్టిమేట్ కంక్లూజన్. యాక్చువల్లీ ఇది ఎంబలైజేషన్ అయిన తర్వాత నార్మల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు? పేషెంట్ నడవడం, బేసిక్ బాత్ ఇవన్నీ కూడా సేమ్ డే ఇట్ సెల్ఫ్ చేసుకోవచ్చు. ఇంకా రొటీన్ ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, అండ్ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మాక్సిమం ఒక 1 వీక్ అని చెప్తాను నేను. విత్ ఇన్ 1 వీక్ ఏదైనా కానీ ఈ విల్ కమ్ టు అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్. అండ్ పోస్ట్ ప్రొసీజర్ కూడా తన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే పథ్యం అంటారు కదా, లైక్ అట్లా ఏమీ ఏం అవసరం లేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు మీ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.